హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాసడా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 అయిపోయింది అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 మీద చాలా టీమ్స్ ఆల్రెడీ ఫోకస్ చేశాయి. అందులో తెలుగు టైటాన్స్ నెంబర్ 1గా ఉంది. అంటే ఆల్రెడీ హెడ్ కోచ్ చేంజ్ చేసేసి కిషన్ కుమార్ హుడా గారిని హెడ్ కోచ్ పెట్టారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కిషన్ కుమార్ హుడా యంగ్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసే హెడ్ కోచ్ అండ్ టేబుల్ బాటంలో ఉన్న టీమ్స్ని పైకి తీసుకొస్తాడు అని పేరున్నటువంటి హెడ్ కోచ్. సో ఈసారి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తెలుగు టైటాన్స్ ఎలా కొంటుంది టీంను అనేది చూసే ముందైతే పీకేఎల్ ఫ్యాన్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ తెలుగు టైటాన్స్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కబడ్డీకి సంబంధించిన ఫెంటాస్టిక్ అప్డేట్స్ ఈ ఛానల్లో ఉంటాయి. మనకు కిరణ్ ఫ్యాక్ట్, స్పోర్ట్స్ డిక్టేటర్ లాంటి పెద్ద ఛానల్స్ ఉన్న ఇది ఓన్లీ కబడ్డీ కోసమే పెట్టడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుగు టైటాన్స్ టీం ఈసారి తీసుకోబోయే ప్లేయర్స్ అయితే యంగ్ ప్లేయర్సే ఉంటారు మ్యాక్సిమం. అండ్ ఇప్పటికి నేను కామెంట్స్లో చూస్తూనే ఉంటా, ఎందుకంటే తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ అందరికీ రాహుల్ చౌదరి అంటే చాలా అభిమానం. కానీ అతను ఈ మధ్య రీసెంట్గా ఫామ్లో లేడు అండ్ ఏ టీంలో కూడా అతడు సబ్స్టిట్యూటే అవుతున్నాడు. సో మొత్తానికి రాహుల్ చౌదరి ఇంకా ప్రో కబడ్డీలో ఒక ప్లేయర్గా అయితే కష్టం, ఒక కోచ్గా అయితే చెప్పలేం. సో ఒకవేళ తెలుగు టైటాన్స్కు రావడం అయితే ఒక అసిస్టెంట్ కోచ్ లేకుంటే కోచ్ ఫ్యూచర్లో ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడైతే ప్లేయర్గా ఇక నుంచి కష్టం, ముఖ్యంగా కిషన్ కుమార్ హుడా లాంటి కోచ్ ఉన్నప్పుడు. అండ్ అదేవిధంగా పర్దీప్ నర్వాల్ కూడా అదే పరిస్థితి వస్తుంది దాదాపు నాకు తెలిసి. అండ్ మనం చూస్తే పవన్ షెరావత్ 2,60,00,000 ప్లేయర్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు. ఇంత డబ్బు పెట్టి ఎవ్వరు కూడా ఇతన్ని ఉంచుకోరు. రిలీజ్ చేసి అవసరమైతే మళ్ళీ యాక్షన్లో ఇతన్ని కొంటారు. అవసరమైతే ఎఫ్బిఎం కార్డు ఫెసిలిటీ కూడా ఉంది. ఇంతకంటే ఎక్కువ 80% వచ్చే సీజన్లో పవన్ షెరావత్కు రాదు. అండ్ అదేవిధంగా మీరు చూస్తే ఈసారి ఇతన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద ప్లేయర్, పెద్ద కోచ్ ఉంటే ఇతన్ని హ్యాండిల్ చేయడానికి వీలుండేది. అండ్ మీరు చూస్తే వచ్చే సీజన్లో 3 కోట్లు అంటే దాదాపు 2,50,00,000 పైన అషు మాలిక్, అస్లాం ఇనామ్దార్ లాంటి ప్లేయర్స్కు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తారు వీళ్ళ టీమ్స్ అంటే వీళ్ళే వస్తారు డబ్బు కోసం. చాలామంది ప్లేయర్స్ అలానే రిలీజ్ అవుతారు. మీరు అవసరం అనుకుంటే డబ్బు పెట్టి మళ్ళీ తీసుకోండి అని చెప్పి నేమ్ వచ్చిన తర్వాత చాలామంది ప్లేయర్స్ అలా వెళ్ళడం అయితే మనం చూస్తూ ఉంటాం. సో ఈసారి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ యాక్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని కొనొచ్చు లాంటి అప్డేట్స్ అన్నీ నేను చెప్తూ ఉంటాను. సో మొత్తానికి అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కబడ్డీ అప్డేట్ మిస్ కావద్దు అనుకునే కబడ్డీ ఫ్యాన్ అయితే.